త్రిశంకు స్వర్గం అహంకారానికి అద్దం పట్టే గాథ. పురాణ కాలంలో త్రిశంకుడు అనే రాజుకు ఒక వింత కోరిక కలిగింది. సాధారణంగా మానవుడు మరణానంతరం ఆత్మరూపంలోనే స్వర్గానికి వెళతాడు. కాని త్రిశంకుడు మాత్రం తన శరీరంతో సహా దేవలోకానికి వెళ్లాలని ఆశపడ్డాడు. ఈ అసాధారణ కోరిక ప్రకృతి నియమాలకు విరుద్ధమని భావించి కులగురువు వశిష్ఠ మహర్షి దీనిని అంగీకరించలేదు. కాని పట్టుదల కలిగిన త్రిశంకుడు విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించాడు. విశ్వామిత్రుడు తన తపోబలంతో త్రిశంకుడిని ఆకాశంలోకి పంపాడు. అయితే స్వర్గద్వారం వద్ద దేవతలు అతడిని స్వీకరించడానికి నిరాకరించి కిందకు నెట్టివేశారు. విశ్వామిత్రుడు తన పంతం కోసం త్రిశంకుడిని కిందకు పడకుండా మధ్యలోనే ఆపాడు. ఫలితంగా త్రిశంకుడు అటు స్వర్గానికి చేరలేక ఇటు భూమికి తిరిగి రాలేక ఆకాశం మధ్యలోనే చిక్కుకుపోయాడు. అతని కోసం విశ్వామిత్రుడు సృష్టించిన ఆ లోకాన్నే త్రిశంకు స్వర్గం అంటారు. ఈ గాథ ద్వారా మనం గ్రహించవలసినది అహంకారం అభ్యున్నతికి అడ్డంకి. ప్రకృతి నియమాలను మించి కేవలం అహంకారంతో అసాధ్యమైన వాటి కోసం ప్రయత్నిస్తే మనిషి ఉన్నత స్థితికి చేరలేడు. మనిషిని లక్ష్యం వైపు సాగనివ్వదు. అలాగని పాత స్థితిలో ప్రశాంతంగా ఉండనివ్వదు.